క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పునీత ఆగ్నేయసమ్మ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ముచ్చు హృదయరాజు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, ప్రకాష్కు సంపూర్ణ ఆరోగ్యం, ఆశ, అజయ్, ఆదిత్య, ఆహ్లాదులకు మంచి జ్ఞానం, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, క్లారమ్మ కుటుంబంలో ఆటంకములు తొలగిపోవాలని కృతజ్ఞత బలి పూజ రెవరెండ్ ఫాదర్ ఏరువ బాల, ఎం జోసెఫ్, ప్రేమ్ కుమార్, రాణి, తెరేజమ్మ మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మాదాను జశ్వంత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ మాదాను వాణి, జోసెఫ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పక్కి వరప్రసాద్ దీవించి అనుగ్రహించిన అనేక మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ రానున్న రోజుల్లో ఆయుర ఆరోగ్యములతో తమ కృపా వరములతో దీవించమని వేడుకుంటూ లూర్దు మేరీ, మేరీ విజయరాణి, అభినవ్ దీప్, అనూహ్య, అభిషేక్ అక్క చెల్లెళ్ళు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ, కటకం లూర్దు మర్రెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సుదీపకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ప్రగడ ప్రజ్ఞకు హాజరు కానున్న ఇంటర్వ్యూలో దేవుడు తనకు తోడుండాలని, మంచి జ్ఞానం దయచేయమని, దేవుని దీవెనలతో మంచి ఉద్యోగాన్ని దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత దేవాలయం, భీంపల్లి రామబ్రహ్మం, భీంపల్లి మీనా కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కెథడ్రల్ విచారణ, దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా మీకేనయ్యా ఆరాధన, స్తోత్రబలి తండ్రి దేవా మీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా మీకేనయ్యా ఆరాధన, స్తోత్రబలి తండ్రి దేవా
మందుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ప్రభువు తన ప్రజలకు బలము, తనను ఆశ్రయించు వారికి అతడు రక్షణ దుర్గము. ప్రభు నీ జనులను కాపాడుము. మీరు మీకు వారసులైన మీ ప్రజలను దీవిస్తారు. మీరు వీరిని సదా ఆదుకుంటారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈనాటి పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనము విరిగి నలిగిన హృదయముతో దేవుని కృపాసనమును ఆశ్రయిస్తూ మన పాపాలకై పశ్చాత్తాపడుతూ ఆయన నుండి దయా కనికరమును పొందుదాము. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి శిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంక రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము మీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృపచూపుము. ఏలయనా మీ ప్రేమయందు స్థిరపడిన వారికి మీ సంరక్షణమును మీరు ఎన్నడూ నిరాకరింపరు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అబ్రాము దేవుని నమ్మెను. ఆ సమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. మొదటి పట్టణము ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 17, 18 వచనములు. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రాముకు దర్శనమున ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రాము, భయపడకుము, నేను నిన్ను డాలువలి కాపాడెదను, నీకొక గొప్ప బహుమానము ఇచ్చుచున్నాను అనెను. అంతటా అబ్రాము, ప్రభు, నీవు నాకేమి ఇయ్యగలవు? నేను సంతానము లేనివాడనైతిని. దమస్కు వాడైన ఎలియాసేరే నా ఇంటికి వారసుడు అగును గదా అనెను. అతడు ఇంకనూ ఇట్లు చెప్పెను, నీవు నాకు సంతానము కలిగింపలేదు. నా ఇంటిలో పుట్టిన బానిస ఒకడు నాకు వారసుడగును. అంతటా అబ్రాముకు దేవుని మాట ఇట్లు వినవచ్చెను, ఇతడు నీకు వారసుడు కాడు, నీకు పుట్టినవాడే నీకు వారసుడు అగును. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము,
నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడును, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 గువ్వను, 1 పావురమును నా యుద్ధకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వానినన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కానీ అబ్రాము వానిని తోలివేసెను. ప్రొద్దువాలుచున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అంతటా ప్రొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుమగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారబోయిచున్నాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహత్వమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విషదము చేయుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు. అందరూ. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. పవిత్రుడైన ప్రభువుకు చెందియున్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. ప్రభువును వెదకుడు. ఆయన బలమును వెదకుడు. నిరతము ఆయనను పూజింపుడు. అందరూ. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులైనను మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికి అంతటికిని వర్తించును. అందరూ. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకు తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనును. అందరూ. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును. మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక.
పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు. వారు లోపల క్రూరమైన తోడేళ్లయుండి గొర్రెల చర్మము కప్పుకొని మీ యొద్దకు వస్తారు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా? మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లను ఇవ్వని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేస్తారు. కావున వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొనగలరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవ ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవ మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు కపట ప్రవక్తల గురించి, కపట బోధకుల గురించి మనకు హెచ్చరిక చేస్తున్నారు. వారిని అంత ఈజీగా నమ్మొద్దని, వాళ్ళ మాటలకి పడిపోవద్దని, వారు చేసే అబద్ధ బోధలకు మనం దాసోహం కావద్దని, నిజమైన దేవుని వాళ్ళు నిరాకరించి చేసే ఆ వ్యాఖ్యలు మనం వినిపించుకోవద్దని ప్రభు చెప్తున్నారు. అబద్ధ బోధకుల గురించి యేసుక్రీస్తు ఈనాటి సువిశేషంలో చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈ విధంగా అంటున్నారు. కపట క్రీస్తులు మరియు కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని సైతము మోసగిస్తారు. కావాలంటే అద్భుత కార్యాలు, సూచక క్రియలు, అద్భుత క్రియలు చేస్తారు, కానీ మోసపోవద్దు. క్రీస్తును నేనేనంటూ కపట క్రీస్తులొస్తారు. ఇవి రెండవ రాకడికి సూచనలుగా చెప్తూ కపట ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారని జాగ్రత్త అని హెచ్చరిక యేసుప్రభు చేస్తున్నారు. మరి అపోస్తులుడైన పేతురు గారు కూడా ఇవే మాటలు అంటున్నారు. పేతురు గారు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఇలా రాయబడింది: గతమున ప్రజలలో అసత్య ప్రవక్తలు గోచరించిరి, అట్లే మీలో అసత్య బోధకులు కాననగుదురు. వారు వినాశకరములను అసత్యములను అగు సిద్ధాంతములను ప్రవేశపెడతారు. తమ్ము రక్షించిన యజమానునే వారు నిరాకరిస్తారు. కనుకనే త్వరలో ఆత్మ వినాశమును కొని తెచ్చుకుంటారు. గతంలో ఉన్నారంట అసత్య బోధకులు, మరియు మీలో కూడా, అంటే మన మధ్య కూడా ఉన్నారంట. జాగ్రత్త. గతంలో ఉన్నారు, ఎప్పుడో జరిగిందిలే, మొదటి శతాబ్ద కాలంలో ఉన్నారేమో, లేకపోతే యేసుప్రభు కాలంలో ఉన్నారేమో అనుకుంటే పొరపాటు. ఇప్పటికి కూడా మీ మధ్య కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మన మధ్య కూడా ఈ కపట ప్రవక్తలు, కపట బోధకులు, క్రిస్టియానిటీలో కూడా, క్రైస్తవ్యంలో కూడా కపట బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యం ముసుగులో, లేకపోతే దైవ సేవకుల ముసుగులో మరి అబద్ధ బోధలు, చాలా వరకు అపోస్తుల బోధలు పక్కకు పెట్టి, క్రీస్తు బోధలు పక్కకు పెట్టి, నిజదేవుని నిరాకరిస్తూ అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళని గుర్తుపట్టాలి. నిజమైన విశ్వాసం మనలో ఉంటే తప్పకుండా గుర్తుపడతాము.
ఒకవేళ వాళ్ళు చేసే బోధలకి మనం విశ్వాసంలో చెలించిపోవద్దు. అబ్రహాం చూడండి, ఈనాటి మొదటి పట్టణంలో ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒక మాట రాయబడింది, అక్కడ ఏమని రాయబడిందంటే, అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా గణించబడెను. అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి. మనకి ఎవరన్నా వచ్చి అబద్ధ బోధలు చేశారనుకో ఫ్లాట్ అయిపోతాం, మనం నమ్మేసి ఇక వాళ్ళదే నిజమైన బోధ అనుకుంటాం, మోసపోతాం. అందుకే యేసుప్రభు హెచ్చరిక చేశారు, పేతురు గారు కూడా హెచ్చరిక చేశారు, అపోస్తులు కూడా మొదటి శతాబ్ద కాలం నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నారు, అబద్ధ బోధకులు వస్తారని చెప్పేసి. ఈనాటి మొదటి పట్టణంలో చూడండి, అబ్రహాము దేవుని నమ్మాడు, నిజ దేవుని నమ్మాడు. ఎవరు పిలుస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళమంటున్నారో తెలియదు, ఏం చేయమంటున్నారో తెలియదు. ఆయన ఏమంటున్నారు, పిలిచాడు. దేవుడు అబ్రహాముని పిలిస్తే నువ్వెవరు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నేనెందుకు వెళ్ళాలి, ఇక్కడ అందరిని వదిలిపెట్టుకొని నేనెందుకు వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలు వేయలేదు. చాలా దృఢమైన విశ్వాసం. ముసలి ప్రాయంలో కూడా సంతానం లేకపోతే కూడా ఆయన విశ్వాసాన్ని వదిలిపెట్టుకోలేదు. అచంచల విశ్వాసి మన అబ్రహాము, మన పితరుడు అబ్రహాము దృఢమైన విశ్వాసం కలిగినవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు సంతానం లేదని బాధపడొద్దు, ఒకసారి నక్షత్రాలు లెక్క పెట్టు అంటున్నాడు. నక్షత్రాలు ఎవరైనా లెక్క పెట్టగలరండి? సముద్రము తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువులు కానీ నక్షత్రాలు కానీ ఎవ్వరు లెక్క పెట్టలేరు. కానీ ఒక శాస్త్రజ్ఞుడు, టోలమీ అనే శాస్త్రజ్ఞుడు, నేను లెక్క పెడతానని బైనోకులర్ పెట్టుకొని చూసేసి లెక్క పెట్టేసి 1 2 3 4 అని చెప్పేసి లెక్క పెట్టేసి 1056 ఉన్నాయి, 1056 నక్షత్రాలు ఉన్నాయని చెప్పేశాడు. కానీ నిజానికి 1056 ఉన్నాయా? అంతకంటే ఎక్కువ. తర్వాత హబుల్ టెలిస్కోపు, జేమ్స్ వెబ్ టెలిస్కోపు ఇవన్నీ కనుక్కున్న తర్వాత నక్షత్రాలు లెక్క పెట్టలేకపోయారు. ఇర్మియా గ్రంథంలో ముందుగానే రాయబడిందిగా, నక్షత్రాలని ఎవరు లెక్క పెట్టలేరు. మరి ఎవరు లెక్క పెట్టగలరు నక్షత్రాలని? వాక్యం చూసుకుందాము. 147వ కీర్తన 4వ వచనము, ఆయన నక్షత్రములను లెక్క పెట్టును. ఆయన గణిత మేధావి, లెక్కల మాస్టర్, లెక్కలు బాగొచ్చు ఆయనకి. ఆ సృష్టికర్తనే నక్షత్రాలని లెక్క పెడతారు. ఆ నక్షత్రాల లెక్క ఆయనకి ఎలా తెలుసు అంటే, సృష్టించిన వాడు ఆయనే కాబట్టి. సృష్టించిన వాడికి, ఇప్పుడు మన తల్లిదండ్రులకి పిల్లలు ఎంతమందో వాళ్ళకి తెలియదా? అలాగే సృష్టికర్తకి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో సృష్టించిన వాడికి నక్షత్రాల లెక్క తెలుసు. ఆయన గణిత మేధావి, టూ ఇంటెలిజెంట్, ఆయన మాస్టర్ బ్రెయిన్. కాబట్టి ఆయన నక్షత్రములను లెక్క పెట్టగలడు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి తారకు కూడా పేరు పెట్టగలడు, ప్రతి నక్షత్రానికి కూడా పేరు పెట్టగలడు, పేరుతో పిలవగలడు. ఎందుకంటే ఆయననే తండ్రి, ఆయననే సృష్టికర్త కాబట్టి. నక్షత్రాలను సృష్టించిన వాడు, సూర్యచంద్ర నక్షత్రాలని కలగజేసిన వాడు, పాలపుంతల్ని కలగజేసిన వాడు, నక్షత్ర మండలాలని కలగజేసిన వాడు లెక్క పెట్టగలడు. ఆయనకి లెక్క తెలుసు, పేరు కూడా తెలుసు. అందుకే ఆ ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానము కలవాడు అని రాయబడింది. కాబట్టి నక్షత్రాలు ఆయన మాత్రం లెక్క పెట్టగలడు. ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో అంతగా నిన్ను దీవిస్తాను అని దేవుడు చెప్పగానే నమ్మేశాడు. అరే, ముసలి ప్రాయంలో ఉన్నాను, ఒక కుమారుడు కూడా లేడు, ఒక వారసుడు కూడా లేడు, ఎలియాజరు తన సేవకుడు వారసుడు కాబోతున్నాడేమో, ఒక బానిస వారసుడు అవుతాడేమో, నా సొంత సంతతి వారసుడు కాడేమో అని ఆయన అనుకుంటున్న సమయంలో దేవుడు చెప్పగానే వెంటనే నమ్మేశాడు. అది విశ్వాసం అంటే. ఇది మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి అబద్ధ బోధలు చెప్పేసి, దేవుని ఎందుకు అనవసరంగా నమ్మేస్తున్నావు, మరి వాళ్ళ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా వచ్చేసి అనవసరంగా నువ్వు నమ్మేస్తున్నావురా, ముసలి ప్రాయం నీకు పిల్లలు కలగడం ఏంటి అని ఎవరు చెప్పినా కానీ ఆయన నమ్మే ఇదిలో లేడు. దేవుని మాత్రమే నమ్ముతాడు, ఆయన మీదనే విశ్వాసం ఉంచాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అది విశ్వాసం అంటే. అంత గొప్ప విశ్వాసం ఆయనలో ఉంది. మనలో ఉన్న త్రియేక దేవుని పట్ల విశ్వాసం కానీ, మనం నేర్చుకున్నటువంటి సత్యోపదేశం కానీ, మనం నేర్చుకున్నటువంటి సత్య బోధలు కానీ బైబిల్ నుంచి, వాటిలోనే మనము ప్రామాణికంగా ఉండాలి, ఆ బోధలకే అంటిపెట్టుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధ బోధకులు మధ్యలో వచ్చి ఏ మార్చడానికి ప్రయత్నించినా, అబద్ధ బోధలు చేసినా, కపట బోధలు చేసినా మనం నమ్మొద్దు. రెండవ రాకడలో ఇదా జరుగుతుంది. ఈ ఘటసర్పం అంట సముద్రం నుంచి బయటకు వస్తుంది. లూసిఫర్, సైతాన్ ఘటసర్పము సముద్రం నుంచి బయటకు వస్తుంది. మరి ఆ ఘటసర్పము లూసిఫర్ అనుకుందాము. మళ్ళీ సముద్రం నుండి బయటకు వచ్చిన వాడు అబద్ధ క్రీస్తు. తర్వాత భూమి నుండి బయటకు వచ్చిన వాడు అబద్ధ ప్రవక్త. అంటే దుష్టత్రయము, దుష్టుల్లో
ముగ్గురున్నారు. దుష్టత్రయము, పవిత్రత్రయము, త్రియేక దేవుడు. అయితే దుష్టత్రయము ఘటసర్పము లూసిఫర్, సముద్రం నుండి బయటకు వచ్చిన మృగము అబద్ధ క్రీస్తు, భూమి నుండి బయటకు వచ్చిన మృగము అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త వచ్చేసి చాలామందిని వాడేసుకొని, క్రిస్టియానిటీలో కూడా చాలామందిని వాడేసుకొని ఈ సైతాన్ ఏం చేస్తాడంటే, అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే అబద్ధ బోధలు చేయిస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నాడు. అబద్ధ బోధలకు లొంగిపోవద్దు. ఎప్పటికీ మనం నేర్చుకున్న విశ్వాసానికే అంటి పెట్టుకొని మనం జీవించాలి అబ్రహాంలాగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధ ప్రవక్తల బోధలు మనం నమ్మొద్దండి. ఎందుకంటే ఆయనను, ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనం పేతురు రాసిన 2వ లేఖలో ఏమనుందంటే, ఆయనను పెక్కుమంది అవినీతికరమగు వారి మార్గములనే అనుసరిస్తారంట. వాళ్ళ అబద్ధ బోధలనే నమ్ముతారంట. వారు వనర్చు కృత్యముల వలన ప్రజలు సత్య మార్గమును దూషిస్తారంట. అబద్ధ మార్గాల్ని పేరాశ వలన ఈ అసత్య ప్రచారకులు మీకు కట్టుకథలు చెప్పి వాటి వలన లాభములు ఆర్జిస్తారు. వాళ్ళకి వినాశనము తప్పదు. నమ్మితే మనకు కూడా వినాశనము తప్పదు. కాబట్టి సత్యమైన బోధలో మనం వర్ధిల్లుదాము. నిజమైన సత్యదేవుణ్ణి అంటిపెట్టుకొని విశ్వాసంలో బలపడదాము. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధ బోధనలు, ఇప్పుడు 2వ రాకడకు ముందు ఇచ్చే సూచనలు ఇది. అబద్ధ బోధకులు ఇప్పుడు సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో అబద్ధ బోధకులు ఎక్కువైపోతున్నాయి. ఏది పడితే అది నమ్మేస్తున్నారు. మనం పరిశీలించాలి. ఒక బెరియా సంఘము పరిశీలించిన విధంగా మనం కూడా వీళ్ళు చెప్పేది కరెక్ట్ బోధన కాదా, శ్రీసభ సత్యబోధన కాదా అని మనం బెరియా సంఘము పరిశీలించిన విధంగా పరిశీలించి ఏది సత్యమో దాన్ని అంటబెట్టుకోవాలి. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ సత్యమును తెలుసుకొనవలననియు అందరూ రక్షింపబడవలననియు దేవుని చిత్తమై ఉన్నది. సత్యమేవ జయతే. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వనికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు మీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరించండి. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ మీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లా మీ కృపను మాకు ప్రసాదించండి. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి.
కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అలాగే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటానికి మాకు అర్హతనిచ్చినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా జగద్గురువు లియో పాపు గారిని, మా అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించువారా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever. Forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే.
బ్రతుకు క్షణమే నీ పడితయు కోలయు నా వెంట ఉండగా, నీ పడితయు కోలయు నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభు, ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరము కలిగినప్పుడెల్లా నీవు వాటికి ఆహారము పెడతావు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ శరీర రక్తములతో మమ్ము పోషించి మీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో విశ్వాసముతో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్టు కృపచూపుము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.